నువ్వు ఏది కోల్పోయినా మునుపటి స్థితిని కోల్పోయి ఉంటే దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడ పోగొట్టుకున్నావు? సినిమాలోనా, వ్యభిచారంలోనా, సీరియల్లోనా, పాపంలోనా, లోకంలోనా? వేర్ యు లాస్ట్ ఇట్? షో మీ ద ప్లేస్. I will restore it, I will renew it, I will reconstruct it. నువ్వు పడేసుకున్న దాన్ని, పోగొట్టుకున్న కూలగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడని నేను. ఓపెన్ యువర్ మౌత్ అండ్ షో మీ ద ప్లేస్. నోరు తెరిచి అడుగు దేవుణ్ణి, ప్రభువా నేను ఈ స్థితిని కోల్పోయాను, తిరిగి ఇవ్వగలిగిన వాడివి నువ్వే అన్నప్పుడు ఆ శిష్యుడు స్థలాన్ని చూపిస్తే ఏదైనా ఒక ఆకుంది లేదు, ఆ స్థలాన్ని చూపిస్తే ఆ ప్రవక్త పరిగెట్టుకుంటే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కొమ్మను ఒకటి పీకాడు. చెట్టు కొమ్మ చాలా తేలిగ్గా ఉంటుంది, వెయిట్ లెస్ గా ఉంటుంది. అయితే ఆ శిష్యుడు అనుకున్నాడు, ఈయనేంటి ఆ నదిలోకి దూకి ఈదుకుంటే వెళ్ళి ఆ గుడలు తెచ్చుతుంటే చెట్టు మొక్క తీసుకొస్తున్నాడే అనుకుంటాడు. అయితే ఆ ఎలీషా ప్రవక్త చాలా విచిత్రమైన పనులు చేస్తాడు ఆయన అన్ని కూడా. అయితే ఆ చెట్టు కొమ్మని తీసుకొచ్చి, బాబు ఇక్కడ పడిపోయింది, ఇక్కడే సార్ అన్నాడు. అంటే సర్లే ఏం భయపడకు, టెన్షన్ పడుకు వచ్చేస్తుంది అన్నాడు. ఏం చేస్తున్నా సార్ అంటే, ఈ కొమ్మ అక్కడ వేస్తా చూడు ఏం జరుగుతుందో అన్నాడు. ఆ కొమ్మ అలా తీసి ఆ గొడ్డలు పడిపోయిన చోట అలా పడేశాడు. ఆ కొమ్మ ఎప్పుడైతే నీటిని ముట్టిందో బుడదలో ఇరుక్కొని ఉన్న గొడ్డలి అప్పటి వరకు ఎలా ఫీల్ అవుతుంది సార్? ఆ సమ్మగా ఉంది బుడద, బా చాలా సమ్మగా ఉంది బుడద. ఏది ఫీల్ అవుతుందో చెప్పండి చూద్దాం. పంది ఫీల్ అవుతుంది. కాలువలు ఉంటూ సమ్మగా ఉందిరా, చాలా సూపర్గా ఉందిరా అనుకుంటుంది పంది. దాన్ని తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి సరిపెట్టి ఏసీలో కూర్చోబెడితే నువ్వు వంట చేసుకుని వస్తాం దాన్ని, కానీ ఎల్లు లోపల మళ్ళా బయటికి వెళ్ళి కాలువ ఉంటుంది. ఎందుకు తెలుసా? దానికి కాలమే సమ్మ ఉంటుంది, ఏసీ సమ్మ ఉంటుంది. అయితే ఆ బుడదలు ఇరుక్కున్న గొళ్ళకి బుడద చాలా సమ్మగా ఫీల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ కొమ్మ నీటి మీద పడ్డదో ఆ బుడదలో ఉన్న ఇనుప ముక్కకి చలనం వచ్చింది, స్పర్శ కలిగింది, శ్రద్ధ వచ్చింది. నేనంటరా ఈ బుడదలో ఉన్నాను, నా బతుకేంటి ఇక్కడ ఉంది అని ఆ స్పర్శ కలిగింది, చలనం కలిగి ఆ బుడదనంతా వదిలించేసుకుని ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, ద యాక్స్ హెడ్ స్టార్టెడ్ స్విమ్మింగ్ ఇన్ ద వాటర్స్ అని ఉంటుంది. ఇనుప ముక్క నీటిలో ఈదుకుంటూ పైకి వచ్చేసింది. వాటర్ అప్పట్లో ఇనుప ముక్క నీటిలో, బరువైన ఇనుప ముక్క తేలికైన చెట్టు కొమ్మ పడంగానే ఏమైంది? The invisible connection happened to the branch and to the axe head. ఆ రెండిటికి కనబడని ఒక సంబంధం ఏర్పడగానే ఆ ఇనుప ముక్క బయట తేలుకొని వస్తే ఆ శిష్యుడు తీసుకుని ఆనందపడిపోయాడు. లోకం అనే పాపంలో చిక్కుకుపోయావు, పాపం అనే బుడదలో ఇరుక్కుపోయి సూపర్గా ఉంది పాపం అనుకుంటున్నావు కదా. అయితే నువ్వు విడిపించబడాలి అంటే ప్రార్థన చెయ్యి. ఆ కొమ్మ ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభువుల వారు. ఆ విరిచిన వాడు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. ఈ చెట్టు ఏంటో కాదు, పరలోకం అనే చెట్టు నుంచి తండ్రి అయిన దేవుడు క్రీస్తు అనే కొమ్మని విరిచి లోకం అనే నీటిలో, పాపం అనే బుడదలో ఇరుక్కుపోయిన నీ పలుకుని విడిపించి విశ్రాంతిని, స్వాతంత్రాన్ని ఇవ్వటానికి, పరిశుద్ధపరచడానికి క్రీస్తు విరవబడి ఈ లోకంలో నీ కొరకు పడితే పాపంలో ఇరుక్కున్న నీ బ్రతుకులు అలా తేలుకుంటూ క్రీస్తుకు అంటు కట్టబడ్డాయి. Restored everything what you have lost in your life. కోల్పోయినదంతా కూడా తిరిగి సమకూర్చబడింది.